హాయ్ అండి, వెల్కమ్ టు మాన్విక్ వ్లాగ్స్. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడ ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. మా ఓడి బర్త్డేనే కానీ ఫస్ట్ అయితే వాడిని రెడీ చేయకుండా మేము రెడీ అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే చిరాగ్గా ఫీల్ అవుతారు అప్పుడే వేసేస్తే అని చెప్పేసి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి వేద్దామని వేయలేదు. ఆ బుడ్డోడితో ఏమైనా తినడానికి చేసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం అండి. చేయనీయడు, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట. అందుకని నేను మా చిన్నమ్మకి చెప్పేసాను చేసుకొని రమ్మని చెప్పేసి. తన ఫుడ్ కూడా చాలా బాగుంటుంటారనమాట. ఇంకా మా అమ్మ అయితే నేను చెప్పకుండానే చాలా తీసుకొని వచ్చేసింది. అవి ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక దగ్గర అయితే కూర్చొని తింటున్నాం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఇది మేము ఫస్ట్ టైం ఏమి కాదు వెళ్ళటము, చాలాసార్లు వచ్చాము ఈ టెంపుల్కి. మా అమ్మ అయితే స్వీట్స్, గారెలు అవి చాలా తెచ్చేసింది అనమాట. పూర్ణాలు అవన్నీ ఒక సంచి నిండా తీసుకొని అయితే వచ్చేసింది. నేనైతే ఇటు నుంచి ఏమీ తీసుకొని వెళ్ళలేదన్నమాట. మా చిన్నమ్మ మా అమ్మ ఇద్దరే తీసుకొని వచ్చారు. నేనైతే ఖాళీగా వెళ్ళాను అనమాట. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఈ ప్లేస్ మీరు ఎవరైనా గుర్తుపట్టారా? గుర్తుపడితే కమెంట్ చేసేయండి. ఇక్కడైతే ట్యాప్ దగ్గరలోనే ఉంది, మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు. ట్యాప్ దగ్గరలో ఉండడం వల్ల మేము అక్కడే కూర్చున్నాం అనమాట. వాటర్కి ఇబ్బంది కాకూడదని చెప్పేసి ఫస్ట్ టైం చూసి వెళ్ళాం. సో సెకండ్ టైం కూడా అక్కడే కూర్చున్నాము. ఇంకా అమ్మ చిన్నమ్మ అయితే అన్నీ ఓపెన్ చేసి పెడుతున్నారు తినడానికి. మార్నింగ్ లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే తినకుండానే వెళ్ళిపోయాము. ఇక్కడ చిన్నమ్మ అయితే వంట చేసుకొని వచ్చారనమాట. బగారా రైస్ అంటే వెజిటేబుల్ రైస్ అండి. గోంగూర చట్నీ, అలాగే గుత్తి వంకాయ కర్రీ, టమాటా చట్నీ, వైట్ రైస్. కొందరు ఇప్పుడు మా దాంట్లో వైట్ రైస్ తింటారు, బగారా రైస్ కొందరు తినరు. సో 2 రైస్లు అయితే చేసుకొని వచ్చారు. ఇంకా అమ్మమ్మ కూడా అక్కడే ఉండే కాబట్టి తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా వెజిటేబుల్ రైస్, గుత్తి వంకాయ, గోంగూర చట్నీ వేసుకొని తింటే ఉంది అబ్బా. అది కూడా బయట ఇట్లా కూర్చొని తింటే మస్తు అనిపించింది. ఇంకా అమ్మ గుగ్గిలు కూడా ఫ్రై చేసుకొని అయితే వచ్చారనమాట. ఇలా ఒక దగ్గర ఆగి తినేసాం మేము అందరం కలిసి. అక్కడ 2-3 ఐటమ్స్ తినగానే కడుపు నిండిపోయింది. చాలా తినలేదనమాట. మేము కొంచెం తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. ఇలా చల్లగాలిలో కూర్చొని తింటుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే కనుక ఈ స్పాట్లో చూసి అయితే కూర్చోండి. ఎందుకంటే ట్యాప్ దగ్గరలో ఉంది మంచిగా. ఇదిగోండి ట్యాప్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. మేము హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా 1 బాటిల్ అయితే నింపుకొని అయితే బయలుదేరిపోయాము అక్కడ నుంచి, యూజ్ అవుతుందని చెప్పేసి. ఇంకా మీకు ఈ గుట్ట చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏ టెంపుల్కి వెళ్ళామనేది చెప్పేసి. ఇంకా మా బుడ్డోడికి తిన్న దగ్గరే రెడీ చేసేసి అయితే కింద గుట్ట కింద అయితే మేము ఇలా ఫొటోస్ అయితే కొన్ని తీసానమాట. మా బుడ్డోడి డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు, మరి మీకు నచ్చిందా? నాకైతే మస్తులో నచ్చేసింది అనమాట డ్రెస్. ఏ టెంపుల్లో కమెంట్ చేసి చెప్పండి మరి.